ఓ ఎన్టీ రామారావు గారు గాని, ఓ వైఎస్ఆర్ గారు గాని, అలాగే సినిమాల్లో చిరంజీవి గారు గాని, కొంతమంది డైరెక్టర్స్ దాసనారాయణరావు గారు గాని, కొంతమంది కలిసినప్పుడు ఒక ఆరా ఉంటదండి. ఆహ్, వాళ్ళ వాళ్ళు మనం అవకాశం రావాలి గాని కలిసినప్పుడు ఎవ్వరితో అయినా వాళ్ళ కోసం వాళ్ళని ఇష్టపడిన మనుషులో, లేకపోతే వాళ్ళ కోసం కష్టపడే మనుషులు గాని, వాళ్ళు వాళ్ళ కోసం తాపత్రయపడే మనుషులంటే వాళ్ళు ఆటోమేటిక్‌గా మనతో చాలా ప్రేమగా మాట్లాడతారు. ఆ నిమిషం, ఆ 2 నిమిషాలు ప్లస్ వాళ్ళ దగ్గరున్న ఆరా నేను ఈళ్ళెవ్వరిని కలిసినా అంటే పెద్దాయన్ని కలిసే రామారావు గారిని కలిసే అవకాశం రాలేదు. దూరం నుంచి చూడడం తప్పితే తర్వాత వైఎస్ఆర్ గారిని కలిసాను. 2 సార్లు, 3 సార్లు కలిసాను. ఒకసారి మా జోగి బ్రదర్స్ ఇద్దరం 10 నిమిషాలు మాట్లాడారు. తర్వాత ఇంక చిరంజీవి గారు అంటే ఇంక నేను పెద్ద ఫ్యాను. ఎన్నో సార్లు కలిసాము. తర్వాత జగన్ గారిని. వీళ్ళ దగ్గర ఒక ఆరా ఉంటదండి. ఆళ్ళు కలిసిన తర్వాత 2, 3 రోజులు అసలు మొత్తం ఒక కరెంట్ పాస్ అవుతది. బాడీలో ఒక ఎనర్జీ. అసలు ఇలాంటి ఇలా అయ్యారు ఇలా అంటే మనం ఏదైనా చెయ్యాలి. ఒక ఒక కసి ఉంటది. కసొచ్చేస్తది. అలాంటి ఆరా జగన్ గారు కూడా చాలా ప్లెజెంట్‌గా చాలా అంటే ఆయన మెయిన్ ఆయన రిసీవింగ్ అనేది అత్యద్భుతం. ఎవ్వరితో అయినా, ఎవ్వరితో అయినా ఒక టచ్ అలా పట్టుకుంటారు. అన్న, అన్న అంటారు. చిన్న, పెద్ద ఎవ్వరైనా అన్న, 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 అన్న చెప్పండి వింటారు. ఆయనతో ఒక్క నిమిషం చాలు అనుకుంటే మనం మాట్లాడితే 5 నిమిషాలు, 10 నిమిషాలని కూడా మాట్లాడతారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎంత సెక్యూరిటీ ఉన్నా కూడా ఆ సెక్యూరిటీ అన్న ఆగండి అన్న, ఆగండి అన్న, ఆగండి అన్న, తోయకండి అన్న, తోయకండి అన్న. అలా ఆ రోజు అక్కడ విన్నర్ అయిపోయింది. కట్ చేస్తే విజయనగరంలో కలిసాను. అక్కడ మాట్లాడాను అయిపోయింది. థర్డ్ టైము ఇంకా 2 సార్లు మనకి అనిపిస్తుంది. ఏంటి కలిసాను, ఏం చెప్పలేకపోయావేంట్రా అని చెప్పి నా ఆత్మ నన్ను ప్రశ్నిస్తుంది. అరే! అవకాశం వచ్చింది నువ్వేంటి ఏం మాట్లాడలేదు అని. కట్ చేస్తే ఇంక లాస్ట్ డిసెంబర్ 27 తారీఖు మా ఊరు నర్సీపట్నంలో పెద్ద సభ. ఇంకా ప్రిపేర్ అయిపోయాను. ఎలాగైనా అడిగేయాలి, చెప్పాలి. అంటే అడగడం మీన్స్ మన బాధ చెప్పాలి. నేను ఫీల్ అయ్యేది ఏంటి చెప్పాలి అని. మా ఊర్లో అక్కడ హెలికాప్టర్ దగ్గర కలిశాను. వస్తున్నారు అన్న వచ్చారు కలిసిన వెంటనే మా ఊరు మా ఏరియా సిగ్నిఫికెన్స్ అక్కడ ఏటికొప్పాక బొమ్మలు, ఆ ఏటికొల్ల అక్క బొమ్మలు ఒక వీణ తయారు చేయించి ఇచ్చాను అనమాట అన్నకి. ఇచ్చిన చేత జోగి 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 బాగున్నావా అని చాలా ప్రేమగా ఇంకా ఒక్కసారి గట్టిగా ఊపిరి బిగించాను. అన్న ఒక్క నిమిషం మాట్లాడాలన్న మీతోని. జోగి జోగి చెప్పు అందరూ అక్కడే ఉన్నారు. ఎవరో హడావుడి పెడుతుంటే ఆగండి అన్నారు. జోగి అన్నారు. అన్న కొద్దిగా అంటే మీకు ఇప్పటివరకు అడగలేదన్నా, నాకు ఇప్పటివరకు ఏమీ రాలేదు, కొంచెం ఇబ్బందిగా ఉంది. అలాగే సినిమాల్లో కూడా పెద్ద అవకాశాలు లేవన్నా, వాట్ ఎవర్ రీజన్స్ ఏమైనా అవ్వచ్చు. మరి మీకు పనిచేయడం వల్ల ఏంటో మా వాళ్ళు కూడా పెద్ద అవకాశాలు ఇవ్వటం లేదు చాలామంది. ఒకప్పుడు సంవత్సరానికి 7 సినిమాలు చేసేవాడిని. ఇప్పుడు ఒక్క సినిమా చేయడం కూడా కష్టంగా ఉంది. ముఖ్యంగా నాకు పదవి కంటే కూడా నా తల్లిదండ్రులు, భార్యాబిడ్డలు, అత్తమామలు, నా ఫ్రెండ్స్, నా క్లోజ్‌గా ఉన్న ఫ్రెండ్స్ వీళ్ళందరూ బాగా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు, ఫీల్ అవుతున్నారు. సో నువ్వు అడగట్లేదు, ఆయన మర్చిపోయి ఉండొచ్చు కదా, నేను నిజంగానే నాకు ఇబ్బందిగా ఉందన్న, కొంచెం కష్టంగా ఉందన్న, అన్ని రకాలుగా కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాను అన్నారు. అంతే. జోగి ఏమి అవ్వలేదు కదా నీకు? మర్చిపోయాను జోగి, మర్చిపోయాను. అంటే ఆయన అంటే ఇంకా ఒక మాట 4-5 సార్లు అంటారు. అంటే అది ఇంకా మర్చిపోయాను అని వెంటనే పక్కన ధనంజయ రెడ్డి గారు ఉన్నారు, సెక్రటరీ గారు. అన్నా జోగికి మీ నెంబర్ ఇవ్వండి, జోగి నెంబర్ తీసుకోండి అంటే నేను తీసుకుంటానని నోట్ చేసుకో నెంబరు అని ఆయన నెంబర్ నన్ను నోట్ చేసుకోమని, నా నెంబర్ ఆయన నోట్ చేసుకొని ఫీడ్ చేసి ఆయన కూడా జోగిని అడిగారు ఫీడ్ చేసుకోండి అని చెప్పి
వెంటనే పిలిపించండి, జోగిని పిలిపించండి, జోగి కట్ చేస్తే 4 రోజుల్లో సీఎంఓ నుంచి ఫోన్ చేశారు. ఫోన్ చేసి ప్రొఫైల్ అవి ఇమ్మని చెప్పి విత్ ఇన్ మంత్లో మొత్తం అంత ప్రాసెస్ అంతా చేసి, అంటే నిజానికి అన్నీ అయిపోయినాయి. అంటే మనం మన మన టైం బాగోక టైంలో గుర్తు లేకపోవడం ఏదో జరుగుతాయి, రకరకాల ఓవర్లుక్లు ఏమైనా జరగచ్చు. సో అప్పుడు మరలా ఒక ఏం చేస్తే బాగుంటుంది, ప్రొఫైల్ అంతా చూసి అది కూడా నీకు అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నావు, నీ క్రాఫ్ట్స్ ఇంట్లో పనిచేసావు, నువ్వు ఇండస్ట్రీలో రకరకాలుగా నీ స్టూడియో పెట్టావు, అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నావు, యాక్టర్గా ఉన్నావు, ఇవన్నీ ఉన్నాయి, నీకు రైట్గా ఏముంటే బెటర్ అని చెప్పి అప్పుడు 4-5 డిపార్ట్మెంట్తో డిస్కస్ చేసి, అప్పుడు సరే ఈ కల్చరల్ దీంట్లో ఉంటే బాగుంటుందని చెప్పి అప్పుడు ఈ ఏపీ క్రియేటివ్ అండ్ కల్చర్ కమిషన్లో ఆల్రెడీ రోజా గారి మినిస్టరు, తర్వాత మా చైర్పర్సన్ వంగపండు గారు దీనిలో మళ్ళీ నాతో డిస్కస్ చేసి ఎలా ఉంటుంది ఏంటంటే చూడండి, అంటే రకరకాలుగా మాట్లాడుకుంటారు బయట. ఎంత డిస్కషన్ జరిగిందంటే 1 వీక్ 10 days 4-5 సార్లు పిలిపించి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్లు సిఎస్ని పిలిపించి, రజిత్ భార్గవ్ గారిని పిలిపించి ఏం బాగుంటుంది నాతో ఆయనతో కూర్చోబెట్టి మాట్లాడించి అప్పుడు ఓకే, సో క్రియేటివ్ హెడ్ అంటే నువ్వు ఎన్ని డిపార్ట్మెంట్ గురించి అవగాహన ఉంది కదా అని చెప్పి, అందులో సంగీతం, సాహిత్యం, జానపదం, నృత్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషల్, ఇలాగా ఇవన్నీ మనకి కల్చర్కి సంబంధించిన ఉన్నాయి, ప్రతిదీ కల్చరే. సో దీనిలో బాగుంటుంది అని చెప్పి అన్న చెప్పారంట సేమ్ గారు జోగికి. నా ప్రొఫైల్ పంపించి చూసి దీనిలో అవసరమైతే ఒక జీవో ఇచ్చి జోగికి మంచి అకామిడేట్ చేయండి అని చెప్పి చేశారండి. అంటే ఇక్కడ నేను కష్టపడ్డాను, లేకపోతే ఎంతోమంది కష్టపడతారు, నాకంటే 100 times ది బెస్ట్గా కష్టపడ్డారు ఉంటారు, సాక్రిఫైస్ చేసిన ఉంటారు, ఫైనాన్షియల్ కష్టపడ్డాను ఉంటారు. అంటే భగవంతుడు ఆ టైంకి నన్ను చూశాడు. ఆయనకి నేను అప్పటికి అవకాశం వచ్చి చెప్పింది ఆయనకి మేబీ అరే మనం చెయ్యాలి, సిన్సియర్గా ఉన్నాడు అనేది ఆయన మనసాక్షికి అనిపించి ఉండొచ్చు అన్నారు కాబట్టే వచ్చింది. సో నేను ఇంకా డిసైడ్ అయిపోయాను అంతకుముందు, వస్తే వచ్చింది, లేకపోతే ఎలక్షన్ మళ్ళీ కష్టపడదాము, అన్న మళ్ళీ వస్తారు మళ్ళీ చేస్తారు లేకపోతే అని అనుకున్నాను. కాకపోతే అదృష్టం, నా పిల్లల అదృష్టం, భార్య బిడ్డల తల్లిదండ్రుల అదృష్టం ఇచ్చారు. అంటే ఒక ఎనర్జీ కష్టపడడానికి, అంటే అన్ని రకాలుగా హెల్ప్, నాకు ఫైనాన్షియల్ గా హెల్ప్ అవుతుంది, ఒక 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 హోదా ఉంటుంది, అన్ని రకాలుగా నా తల్లిదండ్రులకి వాళ్ళందరూ చాలా అన్నిటికంటే వాళ్ళ సంతోషం, ఫ్యామిలీ మెంబర్ సంతోషం ముఖ్యం. సో ఇంత చెప్పుకుంటారు మా అబ్బాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నా ఒక్క విషయం కాదండి, ఎవరి విషయంలో అయినా కూడా ఇలాంటి ఎగ్జాంపుల్స్ కొన్ని వందలు ఉంటాయి, కొన్ని వేలు ఉంటాయి. ఎవరి విషయంలో అయినా ఇలాగే చేస్తారు. ఆయన పదవిలో ఉన్న ఇలాగే చేస్తారు, పదవిలో లేకపోయినా ఇలాగే చేస్తారు. సో అంతే, వాళ్ళ మొదటి నుంచి ప్రజాసేవలో, రాజకీయంలో, అంటే మనం మాట్లాడితే రాజకీయాలు అంటావు, రాజకీయం అంటే నథింగ్ బట్ ప్రజాసేవ అంటే నథింగ్ బట్ రాజకీయం. సో వాళ్ళ తాతల టైం నుంచి అలా ఉన్నారు కాబట్టి ఆనాడు రాజశేఖర రెడ్డి గారికి అంత గొప్ప పేరు వచ్చినా కేవలం వాళ్ళంటే సర్వీస్ ఓరియంటెడ్ పొలిటీషియన్స్ అండి, సర్వీస్ ఓరియంటెడ్ పొలిటీషియన్స్. వైఎస్ఆర్ గారైనా, జగన్మోహన్ రెడ్డి అంతా వెల్ సెట్, ఆల్ గుడ్. మీకు ఏమైనా అప్పులు ఉన్నాయా? ఇంకా ఎవరికైనా ఉంటాయండి అప్పులు, దేశాలకి రాష్ట్రాలకే అప్పుడు మనమే మాత్రం అవన్నీ. సో అంటే ముందు హ్యాపీ పని చేస్తున్నాము చక్కగా, మనం అన్నింటికి మించి పర్సనల్ సాటిస్ఫాక్షన్, పర్సనల్ హ్యాపీనెస్ అనేది చాలా ముఖ్యం మనిషికి, ఎవరికైనా, ఎంత గొప్పోళ్ళకైనా. బట్ సినిమాలు ఛాన్స్ రావట్లేదు, ఒక బాధ లేదా? ఇంకా బాధ అంటే ఏంది, ఇప్పుడు ఎన్నో చూసాం ఇక్కడ, 25 ఏళ్ల పైనుంచి ఇక్కడ ఉన్నాను, ఎన్నో చూసాం, ఎన్నో అప్ అండ్ డౌన్ చూసాం, సినిమాల్లో చూసాం, బయట చూసాం, అవి అవుతాయి. ఇప్పుడు ఏమో భగవంతుడు ఇప్పుడు సరే జగన్మోహన్ రెడ్డి గారికి సర్వీస్ చేసే అవకాశం వచ్చింది, ఆయనకి వైఎస్ఆర్ పార్టీకి కొన్నాళ్ళు చేశాను, మళ్ళీ రేపొద్దున సినిమాలో బిజీ అవుతానేమో. ఇప్పుడు అది ఇప్పుడు నా చేతిలో ఉండదు, నా ప్రయత్నం నేను చేసుకుంటూ వెళ్తాను మేబీ. సో కాబట్టి బాధ అనేది ఇంకా అవన్నీ ఆ స్టేజ్లన్నీ దాటిపోయాను నేను, బాధపడిపోవడాలు, బెంగటేసుకోవడాలు, ఏమైపోతుంది అది
పొలిటికల్ గా ఆయన కోసం ఎన్నాళ్ళైనా ఆయన 19 కంటే ఇప్పుడు 24 లో ఇంకా జోగి 2.2 జోగినాథ్ 2.2 అని చూస్తావా? అంటే 19 లో ఒక రకంగా మీడియం లెవెల్ ప్రచారం చూసారు. ఇప్పుడు 24 లో అన్నది ఇంకా చాలా కీలకంగా ఉండే ఎలక్షన్ ఇప్పుడు. మరో ఎప్పుడూ లెవెల్లో కీలకమే ఉండబోతుందా బ్రదర్. జోగినాథ్ కాదు. ప్రచారం అన్నది? రాజకీయంలో ఎలక్షన్ అనేది ఎప్పుడు కీలకం అని అనుకుంటాం. ఆ, నాకు అంటే నాకు ఊహ తెలిసి నేను 2000 బాగా తెలిసి అంటే 99 ఎలక్షన్ నుంచి కొంచెం బాగానే తెలుసు. అప్పుడు మా జోగి బ్రదర్స్ అవి వచ్చినప్పుడు 99లో చాలా కీలకం అన్నారు. 2004లో అమ్మో ఈసారి చాలా కీలకం అన్నారు. బాగుంది. 2009లో అబ్బో చాలా కీలకం చిరంజీవి గారు పార్టీ పెట్టారు. తెలుగుదేశం ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ అమ్మో ఎంత కీలకం అంటే అన్నారు. 2014 రాష్ట్రం విడిపోయింది, అసలు ఇంత కీలకమైన ఎలక్షన్ ఇంక మొత్తం దేశ చరిత్ర రాదన్నారు. అయిపోయింది. 2019 అబ్బా అసలు మామూలు కీలకం కాదు ఇది, అసలు ఇప్పుడు వరకు ఎలక్షన్లన్నీ ఒక ఎత్తు ఇప్పుడు ఒక ఎత్తు అన్నారు. 2024 అదే అంటారు. ఇప్పుడు ఇంకో కీలకం అంటారు. ఏ కీలకాలు ఉన్నా జరిగే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం ఆంధ్రప్రదేశ్కి అంతే. ఇంకా అంతకు మించి కీలకాలు ఏముండవు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్మోస్ట్ 1.5 hour మాకు టైం కేటాయించి కంప్లీట్ గా ఒక సాటిస్ఫాక్షన్ ఇంటర్వ్యూ అనేది ఇవ్వడం జరిగింది. నాకైతే నిజంగా అంటే మనం అనుకున్నది ఒక 1/2 hour 40 minutes అనుకున్నా ఇంటర్వ్యూ. బట్ మాటల్లో నిజం మీ మాటలు అంత బాగా ఎక్కేసేసరికి నిజంగా ఆ టైం అనేది చూసుకోలేదు. సో ఎనీవేస్ మొత్తానికైతే మన ప్రయాణం ఆల్మోస్ట్ 4.5 years 5 years కావచ్చు. ఎలక్షన్ ముందే 18లో ఫస్ట్ 18 లో చేసాం. 18 నుండి మన ప్రయాణం ఉంది. నాకు తెలిసి ఇక 24 ఎలక్షన్స్ లో మరో జోగినాయుడు జోగినాయుడే మామూలుగా ఒరిజినల్ జోగినాయుడే. ఇంకా చూసిన జోగినాయుడు గారు ఇప్పుడు వేరే లెవెల్ ఉన్నారు. కంప్లీట్ ఒక పొలిటీషియన్. అన్న ఇష్టం, అందుకోసం నేను పని చేస్తాను. ఎలా ఆదేశిస్తే అంతే.